హలో! హాయ్! వెల్కమ్ టు ఆర్‌వి మై ట్రూ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మనము ఈరోజు పిట్టు చేసుకుందాము. ఫస్ట్ అయితే నైట్ అంతా మనం ఒక గ్లాసుడు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని, దాని తర్వాత వాటర్ ఏసేసి నానబెట్టేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మళ్ళీ ఆ నీళ్ళు పారబోసేసేసి దాన్ని ఏం చేయాలి అంటే, మనము ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా! ఇడ్లీ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసేసుకొని, నార్మల్ ఇడ్లీకి ఎట్లా పెట్టుకుంటామో అలా మొత్తం ఆయిల్ ఏసుకొని దాన్ని ప్రిపేర్ చేసి పెట్టండి పక్కకి. పెట్టుకున్న తర్వాత నేనైతే 4 ఇడ్లీ గిన్నెలలో అట్లా ఆయిలేసేసి రాసేసుకొని పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత ఏదైతే నానబెట్టుకున్నామో ఇడ్లీ పిండి మాత్రమే, దాంట్లో ఏం యాడ్ చేయకండి. అది బాగా స్క్వీజ్ చేసేసి అది దీంట్లో కొంచెం కొంచెంగా పెట్టండి మొత్తం అన్నిట్లో. నేనైతే 4 ఇడ్లీ పాత్రల్లో ఇలా మొత్తము ఇడ్లీ పిండి మొత్తం, ఇడ్లీ రవ్వ మొత్తం పెట్టేసుకున్నానండి ఇలాగా. పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇట్లా రెడీ చేసుకుందాము. దీన్ని పిట్టు అంటారండి. అయితే దీనితోటి మనం షుగర్ తోటి చేసుకోవచ్చు, బెల్లంతోటి కూడా చేసుకోవచ్చు, పటిక బెల్లంతోటి కూడా చేసుకోవచ్చు. ఎలాగన్నా మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇంకోటి రాగి పిండితోటి కూడా చేసుకోవచ్చండి. అది ఇంకా హెల్తీ. ఇప్పుడు ఈ పిట్టు వచ్చేసేసి మనకి నడుముకి చాలా బలం. ఆడవాళ్ళకి ఎక్కువ శాతము. డెలివరీస్ అయిన తర్వాత నడుము నొప్పి అట్లా ఉంటుంది కదా! ఎల్ఎస్‌సిఎస్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. అంటే పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. నడుము నొప్పి బాగా ఉంటుందండి. ఇలాంటివి తింటే కొంచెము నడుముకి బలం వస్తుందనమాట. ఇప్పుడైతే అన్ని పాత్రల్లో పెట్టేసాను నేను. పెట్టేసిన తర్వాత ఇడ్లీ గిన్నె పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఆల్రెడీ ఇడ్లీ గిన్నెలో నేను 1 ½ గ్లాస్ నీళ్ళు పోసాను. పెట్టేసాను. ఇడ్లీ పాత్ర పెట్టేసి లో ఫ్లేమ్ మీద నేను దీన్ని ఉడికించుకుంటానండి. మీన్‌వైల్‌లో మనం ఒక కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ అండి. ఇప్పుడే పగలగొట్టాను నేను దాన్ని. అది తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని దీన్ని మనం ఫైన్ పేస్ట్‌గా చేసుకుందాము. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. యాక్చువల్‌గా తురుముకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎప్పుడు మిక్సీ పట్టేసి వేసేస్తాను. తురుముకొని ఏసుకుంటే కూడా బానే ఉంటుంది. ఇలా ఫైన్ పేస్ట్‌గా మిక్సీ పట్టేస్తాను. అసలు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఎయొద్దు దీంట్లో. అయితే ఒక గిన్నె తీసుకొని మనం దాంట్లో ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా, పచ్చి కొబ్బరి మొత్తం వేసేసేయాలి. తర్వాత ఆ ఇడ్లీది అయిపోయిందండి. అప్పుడే ఓపెన్ చేశాను. వేడి వేడి మీదనే వేయాలి. మనం చల్లగా అయిన తర్వాత వేద్దాం అట్లా ఏం లేదు. ఓపెన్ చేయగానే వేసేసేయాలి దీన్ని. వెయిట్ చేసామంటే గట్టిపడిపోతుంది. వేడి మీదనే దాన్ని కలపాలి మనము. పొగలొస్తున్నాయి చూడండి మీరు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆ 4 పాత్రల్లోది మొత్తం నేను దీంట్లోకి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్దాము. దీంట్లోకి యాలుక్కాయలుంటాయి కదా! వాటిని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. నేనైతే 2 గుప్పెళ్ళు షుగర్ యాడ్ చేసేసాను. ఏసేసిన తర్వాత ఏదైతే మనం యాలుక్కలు ఫైన్ పేస్ట్ పెట్టుకోమన్నానో అదొక టీ స్పూన్ అంత వేసేసుకోండి. ఫ్లేవర్ కోసము, స్మెల్ కోసము దీన్ని వాడదాము. వేసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యయితే నేనొక గుప్పెడు నెయ్యేసాను. నెయ్యి వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. వేడి మీదనే కలపాలండి. కాలుతుంది తర్వాత కలుపుతాను అట్లా ఏం లేదండి. కాలినా పర్లేదు, చెయ్యి ఎర్రగా అయిపోయినా పర్లేదు. వేడి మీదనే కలపాలి. అప్పుడే ఆ షుగర్ అంతా కరిగి మొత్తం కలిసి చాలా బావుంటుంది. లేదంటే తర్వాత గట్టి పడిపోతుంది. మనం కలిపినా దాంట్లో కలవదు. ఇలాగే వేడి వేడి మీద అది కలుపుకుంటూ, చిదుముతూ ఆ ఇడ్లీది ఉంది కదా! మొత్తం చిదుముకుంటూ, చిదుముకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా ఉండలు చేసన్నా ఇవ్వచ్చు. మన ఇష్టం. ఎలా మనం సర్వ్ చేస్తాం మన ఇష్టము. ఇట్లా చేసుకొని పిల్లలకి తినిపించొచ్చు. మా పాపకి ఎక్కువ ఇష్టమండి ఈ స్వీట్. తన కోసమే నేను స్పెసిఫిక్‌గా చేస్తాను. ఈసారి నేను రాగి పిండితోటి కూడా ఒకసారి చేసి మీకు చూపిస్తాను. ఎలా ఉంటుంది ఏంటని. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బెల్లంతోటి కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎలా ఉంటదో. ఇంకోటి సాల్ట్ వేయాలండి కొంచెము. ఏదన్నా మనం స్వీట్ చేస్తే చిటికెడు సాల్ట్ ఏసామనుకోండి టేస్టే డిఫరెంట్‌గా వస్తుంది. తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. చాలా బావుంటది. తినండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.